కేటీఆర్ ఇష్టానుసారంగా మొన్న చూసినట్టు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇష్టానుసారంగా మా తల్లి సీతక్కను కూడా చట్టసభలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. మీకు 10 సంవత్సరాల పాలనలో ఉండి దున్నపోతులు లెక్క మరి ప్రజల సొమ్మును మొత్తం దగ్గర పెట్టుకొని ఇవాళ మతి భ్రమించి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఇంకోసారి కనుక ఆడవాళ్ళ వైపే కనుక ఆడవాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మళ్ళీ వెంటనే నేను వెనక్కి తీసుకుంటున్నా. మతి తప్పి మాట్లాడుతున్నావా? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఇదేనా నీకు మీ నాయన నేర్పిన గౌరవం? ఇదేనా మీరు నేర్చుకున్న సభ్యత సంస్కారం? ఇంకోసారి కనుక ఆడవాళ్ళ పట్ల అగౌరవంగా మాట్లాడినా, ఆడవాళ్ళని హేళనగా చూసినా, ఆడవాళ్ళు రాజకీయాలకు రాకూడదా? ఆడవాళ్ళు డాక్టర్లు కాకూడదా? ఆడవాళ్ళు సభ్య సమాజంలో ఎదగకూడదా? మీ పాలనలో ఇష్టానుసారంగా ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదు, ఆడవాళ్ళ పట్ల అరాచకాలు, ఆడవాళ్ళ పట్ల ఇష్టానుసారంగా మీరు ఇస్తున్నట్టు మాట్లాడి కానీ